అయితే నేను మొన్న కర్మార్ పోయినా మా బిడ్డ వాళ్ళ ఇంటికి. నేను బస్ స్టాండ్లో దిగినాక ఏ ఆటో రమ్మన్నా కానీ 100 రూపాయలు అడుగుతాను మా పాప వాళ్ళ ఇంటికి. ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంటుంది. అడుగుతాను. మా అల్లుడికి ఫోన్ చేసిన, నాన్న ఎక్కడున్నావు బిడ్డ, మరి వస్తావు, నేను బస్ స్టాండ్లో దిగినా తీసుకుపోయానంటే, అందుకు మామ ఆగు నేను ర్యాపిడో ఫోన్ చేస్తా అని చెప్పిండు. నాకు అప్పటి వరకు నాకు అర్థం కాలే. 3 కంపెనీలు ఉన్నాయట, ఓలో, ర్యాపిడో, ఊబర్. ఈ 3 కంపెనీలు ఉన్నాయట. ఫోన్ చేసిండు, ఫోన్ చేస్తే వచ్చిండు. ఆ, నా నంబర్ అయితే నాకు ఫోన్ చేసిండు. బస్ స్టాండ్ ముందు నిలబడి నాకు ఫోన్ చేసిండు. వచ్చిన ఎక్కిన ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే ₹15.70 అయిందయ్యా. అంటే 16 రూపాయలు అయినాయి. 16 రూపాయలకి ఇంటికి వచ్చిన. ఆటో అయితే మందారు అడిగిండు. ఈ బిజినెస్ చాలా బాగుంది. వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే అసొంటి వాళ్ళని తెలుసుకొని ఒక 2 బండ్లు పెట్టండి. బండ్లు కిరాయికి పోతున్నాయి. నేను పోయిన బండి ఆయన సొంతం కూడా కాదట, కిరాయికి తీసుకొని వచ్చిండట. అంటే బండ్లు పోతున్నాయి, బెనిఫిట్ బాగుంటుంది. మళ్ళీ జాబ్ వచ్చినాక జాబ్ కూడా పోవచ్చు. నువ్వు దీని పర్మనెంట్ అనేది ఏం లేదు కదా. కాబట్టి దయచేసి పని లేదు అనేది ప్రపంచం లేనే లేదు. ఉపాయం ఉన్నోనికి 1,00,000 పనులున్నాయి.